రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న భూ రికార్డులు, మ్యాపులు దాదాపు 100 సంవత్సరాల క్రితం నిజాం పాలనలో రూపొందించబడినవని పేర్కొన్నారు. కాలక్రమేణా భూ కమతాలు విడిపోవడం, విస్తీర్ణాలు మారడం వల్ల క్షేత్రస్థాయిలో హద్దులు, వివాదాలు పెరిగిపోయాయన్నారు. భూభారతి రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన భూదార్ నంబర్ను కేటాయిస్తారని, రీసర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని నీలకంఠ ఫంక్షన్ హాల్లో జిల్లా భూ సర్వే అధికారులు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి చట్టం రీసర్వేపై మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు భూ సమస్యల పరిష్కారం, భూముల రీసర్వే, డిజిటల్ మ్యాపింగ్, కొత్త రికార్డుల తయారీ, రైతులకు భూ హక్కు పత్రాల కల్పన వంటి అంశాలపై అవగాహన కల్పించామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల ఖచ్చితమైన రీసర్వే, నూతన మ్యాపుల తయారీని చేపట్టనున్నట్లు తెలిపారు. రీసర్వేతో భూ రికార్డుల శుద్ధి జరిగి రైతులకు భూ భద్రత, స్పష్టమైన హక్కులు కలుగుతాయన్నారు. రీసర్వేను పూర్తి పారదర్శకంగా దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులు నిర్ణయించి అనంతరం ప్రభుత్వ భూముల సర్వే, ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోతీసింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆస సులోచన స్వామి, దుబాక చేనేత సహకార సొసైటీ చైర్మన్ అంకం మధు, వార్డు కౌన్సిలర్లు శ్రీరామ్, సరస్వతి, నరేందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు లేవని కాదు, ఉన్నాయి, కానీ కాకపోతే అవగాహన లేదు. కాబట్టి కరెక్ట్ సమస్య ఏంది అని అది అవగాహన తెలుసుకొని సార్ దగ్గరకు వచ్చి మా సమస్య ఏంది సార్ అని చెప్పి మనం ఈ విషయాన్ని ఇంటింటికి వస్తారు. కాబట్టి మనకు ఇవి ఉపయోగించుకొని మన భూమి కానీ, ఇంటి సమస్యలు కానీ, పక్క వాళ్ళు ఉంటారు, పొరుగు వాళ్ళు ఉంటారు, నాయకులు సరిహద్దులు తెలియదు. దీని ప్రాధాన్యత, దీని గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను. భూ సమస్యలు మన జిల్లాలో మొట్టమొదటిగా 21 గ్రామాలు పైలట్ ప్రాజెక్టు కింద మనకు నాన్ కెడస్ట్రల్ మ్యాప్ లేని గ్రామాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. మన మండల్లో దుబ్బాక, తిమ్మాపూర్ 2 గ్రామాలను సెలెక్ట్ చేశారు. ఈ భూ సమస్యలు ఏమంటే మా టీం వస్తుంది, మోక మీద యాజ్ పర్ ఎంజాయ్మెంట్ మాకు మొత్తం మీకు సర్వే చేయించుకోవాలి. సర్వే చేపిస్తే ఏమవుతుందంటే ఓల్డ్ మ్యాప్, పాత సర్వే నెంబర్, కొత్త సర్వే నెంబర్ వస్తుంది. ఏ సమస్యలు ఉన్నా మీ ప్రభుత్వ భూములలో, గవర్నమెంట్ భూములలో మోక మీద ఒకరుంటారు, పట్టా ఒకరుంటారు. ఇటువంటి సమస్యలను అధిగమించడానికి రాష్ట్రం మొత్తంలో 373 గ్రామాలను